Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. ఆకాశాన్ని తాకే మంచు కొండలు, ఒకవైపు ఎముకలు కొరికే చరి, మరొకవైపు ప్రాణాలు తీసే మంచు తుఫానులు. చుట్టూ చూస్తే అడుగు తీసి అడుగు వేయలేనంత భయంకరమైన వాతావరణం. శీతాకాలం వచ్చిందంటే చాలు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయి లద్దాఖ్ ఒంటరిగా మారిపోయే పరిస్థితి. అలాంటి చోట, అది సముద్ర మట్టానికి దాదాపు 11,500 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో ఊహించని ఒక అద్భుతం ఆవిష్కృతమైంది. ప్రకృతి సవాల్ విసిరితే మనిషి తన మేధస్సుతో ఎదురు నిలిచాడు. అవును, నిత్యం దట్టమైన మంచు కురిసే హిమాలయాల గుండెను తొలిచి భారత రక్షణారంగ చరిత్రలోనే మైలురాయిగా నిలిచే ఒక అద్భుతమైన భూగర్భ రహదారిని సిద్ధం చేశారు. అదే జోజిలా సొరంగ మార్గం. కొండల కింద నిర్మించిన ఈ ఆధునిక మాయాలోకం మన దేశ ముఖ చిత్రాన్ని, లద్దాఖ్ ప్రజల తలరాతను పూర్తిగా మార్చేయబోతోంది. -30 డిగ్రీల చలిలో ఊపిరి ఆడటమే కష్టమైనటువంటి అంత ఎత్తులో ఈ అసాధ్యమైన పనిని ఎలా సాధ్యం చేయగలిగారు? ఈ ప్రాజెక్టు వెనుకున్న మన తెలుగు ఇంజనీర్ల పాత్ర ఏంటి? వారు ఎదుర్కొన్న సవాళ్లు ఎలాంటివి? అసలు ఈ సొరంగం వల్ల చైనా, పాకిస్తాన్ దేశాలకు భారత్ ఎలాంటి గట్టి సమాధానం చెప్పబోతోంది అనేటువంటి ఆసక్తికర విషయాలను పరిశీలిద్దాం. సాధారణంగా ఆ చలి వాతావరణంలో కాసేపు నిలబడటమే నరకల్లా ఉంటుంది. అలాంటిది 100 రోజుల పాటు -20 నుంచి -30 డిగ్రీల తీవ్రమైన శీతల పరిస్థితుల్లో ఊపిరి తీసుకోవటానికి కష్టమయ్యేటువంటి చోట ఈ సొరంగాన్ని తవ్వటం మామూలు విషయం కాదు. ప్రతి అడుగులోనూ మంచు తుఫానులు విరుచుకుపడుతున్నా ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఇంజనీర్లు, కార్మికులు రాత్రింబవళ్లు శ్రమించారు. ఈ పనుల్లో నిమగ్నమైన వారు రికార్డు స్థాయిలో 10 మిలియన్ సేఫ్ అవర్స్ సాధించడం ఒక రికార్డు. ప్రతి మీటరు తవ్వకం ఒక యుద్ధంలా సాగిన వాటన్నిటిని అధిగమించి ఈ అద్భుతాన్ని ఆవిష్కరించారు. ఈ అసాధారణ నిర్మాణాన్ని విజయవంతంగా పూర్తి చేసింది మన తెలుగు ఇంజనీరింగ్ సంస్థ మెగా ఇంజనీరింగ్. హిమాలయాల లోపల రాతి పొరలు చాలా విచిత్రంగా, సున్నితంగా ఉంటాయి. ఒక చోట గట్టి బండరాయి ఉంటే మరొక మీటరు తవ్వగానే మెత్తటి మట్టి వస్తుంది. ఇలా దాదాపు 67 సార్లు లోపల భూగర్భ స్వభావం మారిపోయింది. ఎప్పుడు ఏ కొండ చర్య విరిగి పడుతుందో తెలియని పరిస్థితి. ఇలాంటి క్లిష్ట సమయంలో న్యూ ఆస్ట్రియన్ టెన్నెలింగ్ అనే అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించారు. రాళ్లు విరిగి పడకుండా తక్షణమే రసాయనాలు పిచికారీ చేస్తూ రాళ్లను బిగిస్తూ అత్యంత చాకచక్యంగా ముందుకు సాగారు. తెలుగు వారి పట్టుదల, మేధస్సుకు ఈ ప్రాజెక్టు ఒక నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది. సాధారణంగా ఏదైనా సొరంగం ఉంటే ఒకవైపు నుంచే వాహనాలు వెళ్తాయి. కానీ ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఈ జోజిలా సొరంగంలో ఒకేసారి ఇరువైపులా రాకపోకలు కొనసాగించవచ్చు. అర్ధచంద్రాకారంలో 24 అడుగుల ఎత్తు, 30 అడుగుల వెడల్పుతో దీన్ని డిజైన్ చేశారు. కశ్మీర్లోని సోన్ మార్గ్ నుంచి లద్దాఖ్ సరిహద్దులోని మీన్ మార్గ్ వరకు ఉండే ఈ కనెక్టివిటీ పొడవు మొత్తం 30.89 కిలోమీటర్లు కాగా కేవలం సొరంగమే 13.15 కిలోమీటర్లు ఉంటుంది. కొండల పైభాగం నుంచి నిలువుగా సొరంగంలోనికి 474, 367, 213 మీటర్ల పొడవున 3 షాఫ్ట్స్ ఏర్పాటు చేశారు. దీనివల్ల లోపలికి గాలి, వెలుతురు చక్కగా అందుతాయి. అలాగే అత్యవసర పరిస్థితుల్లో రక్షణ చర్యలు చేపట్టడానికి, మంచు తుఫాను నుంచి తప్పించుకోవటానికి లోపల ప్రత్యేకమైన కృత్రిమ సొరంగాలు, స్నో గ్లారర్లను ఏర్పాటు చేశారు. ఇక ఈ సొరంగం కేవలం ప్రయాణ సమయాన్ని మాత్రం తగ్గించేటువంటిది కాదు, మన దేశ రక్షణ కవచం. శీతాకాలంలో మంచు విపరీతంగా కురిసి లద్దాఖ్ మీదుగా దేశంతో కట్ అయిపోయినప్పుడు మన సైనికులను, యుద్ధ సామాగ్రిని తరలించడం పెద్ద సవాలుగా మారేది. కానీ ఇకపై 365 రోజులు ఎలాంటి వాతావరణంలోనైనా మన సైనిక బలగాలు సరిహద్దులకు క్షణాల మీద చేరుకోవచ్చు. చైనా, పాకిస్తాన్ దేశాల వ్యూహాలకు చెక్ పెట్టడానికి ఇదొక బ్రహ్మాస్త్రం లాంటిది అనటంలో ఎటువంటి సందేహం లేదు. అలాగే కశ్మీర్, లద్దాఖ్ అందాలను చూడాలనుకునే పర్యాటకులకు ఈ ప్రయాణం ఒక అద్భుతమైన అనుభూతినిస్తుంది. నిరంతరం మంచు కురిసే హిమాలయాల కింద సురక్షితంగా, సునాయాసంగా సాగిపోయే ఈ ప్రయాణం దేశ రక్షణలోనే కాదు, పర్యాటక రంగంలోనూ ఒక కొత్త శకానికి నాంది పలికింది. ప్రకృతి విసిరిన సవాలును స్వీకరించి చీకటి కొండల కింద వెలుగుల మార్గాన్ని నిర్మించిన ప్రతి ఒక్కరి శ్రమ నిజంగా అభినందనీయం.